హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చైత్ వెంకటేష్. బౌలర్స్, బ్యాటర్స్, ఆల్రౌండర్స్ విషయంలో కాంప్రమైజ్ కావచ్చు. ఒకరిద్దరు బౌలర్లు తక్కువైనా పర్లేదు, ఆల్రౌండర్స్ లేకపోయినా పర్లేదు, ఇలాంటివి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ ప్రతి టీంకి కంపల్సరీ కావాల్సిన స్కిల్ సెట్, కంపల్సరీ కావాల్సిన ప్లేయర్ ఎవరంటే వికెట్ కీపర్. వికెట్ కీపర్ ఇస్ అ మస్ట్ ఫర్ ఎనీ క్రికెట్ టీమ్. అండ్ మోడర్న్ డే క్రికెట్లో ఆ వికెట్ కీపర్ మంచి బ్యాటర్ కూడా అయి ఉండాలి, మంచి బ్యాట్స్మెన్ కూడా అయి ఉండాలి. అక్రాస్ ఫార్మాట్స్, అన్ని ఫార్మాట్స్లో కూడా అది కరెంట్ డే రిక్వైర్మెంట్. అందుకని వికెట్ కీపర్ విషయంలో మనం తడుముకోకుండా ఉండాలి. మనకి పక్కా వికెట్ కీపర్ అనగానే ముందుగా అతని పేరు రాసుకునేట్టుగా ఒక ప్లేయర్ ఉండాలి. కానీ ఇండియన్ టీంకి అన్ఫార్చునేట్లీ ఫర్ ది లాస్ట్ 5-6 years వికెట్ కీపర్ విషయంలో తడువుకుంటూనే ఉన్నాం. వేరే ఫార్మాట్ విషయంలో నేను మాట్లాడలేదు. టెస్ట్లో, వన్డేల్లో మనకి అంత ప్రాబ్లం లేదు. కానీ T20 ఫార్మాట్లో మీకు వికెట్ కీపర్ ఎవరు అనే విషయంలో మ్యూజికల్ చైర్స్ నడుస్తున్నాయి. ఒక్కొక్క వరల్డ్ కప్లో ఒక్కొక్క కీపర్ ఆడుతున్నాడు. అలా కాకుండా మీకు ఆ వికెట్ కీపర్ పొజిషన్ మన T20 ఇంటర్నేషనల్స్లో 5-6 మంది ప్లేయర్స్, యాక్చువల్లీ 2020 నుంచి మనం తీసుకుంటే 7 కీపర్స్ని మనం ట్రై చేసాం. ఇప్పటికీ తడుముకుంటే ఉన్నాం. లేటెస్ట్గా చూడండి, నిన్న మొన్నటి దాకా ఏమనుకున్నాం మనం, కీపర్గా ఎవరుంటారు టీంలో అంటే సంజు శాంసన్, జితేష్ శర్మ వీళ్ళు ఉంటారని మొన్నటిదాకా వాళ్ళ ఇద్దరి పేర్లు వినిపించినాయి. కానీ లాస్ట్ మినిట్లో వరల్డ్ కప్ టీం అనౌన్స్ చేస్తున్నప్పుడు, T20 వరల్డ్ కప్ టీం అనౌన్స్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఈక్వేషన్ మారిపోయింది. సంజు ఉన్నాడు టీంలో, బట్ జితేష్ శర్మని లాస్ట్ మినిట్లో డ్రాప్ చేసి అతను బాగానే పర్ఫామ్ చేసిన అతని ప్లేస్లో ఇషాన్ కిషన్ని తీసుకొచ్చారు. ఇలాంటి మార్పులు జరుగుతూనే ఉన్నాయి. మీకు టెస్ట్లో అలాంటి బాధ లేదు. టెస్ట్లో ముఖ్యంగా 2020-21 బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అప్పటి నుంచి కూడా రిషబ్ పంత్ తన ప్లేస్ని సీల్ చేసుకున్నాడు, సిమెంట్ చేసుకున్నాడు. రిషబ్ పంత్ ఎలాంటి హీరోయిక్స్ వికెట్ కీపర్, టెస్ట్ వికెట్ కీపర్గా మనకి అందించడం మనకు తెలుసు, అందిస్తూనే ఉన్నాడు. అతనికి ఏదైనా ఇంజరీ అయినా, వేరే రకంగా రిక్వైర్మెంట్ ఉన్నా మనకి ధ్రువ్ జురెల్ ఆల్సో కెప్ట్ రియలీ వెల్, బాగా పర్ఫామ్ చేశాడు ధ్రువ్ జురెల్ కూడా. భరత్ కూడా కొన్ని రోజులు చేశాడు. తర్వాత రాహుల్ కూడా తక్కువ చేసింది, కానీ రాహుల్ కూడా టెస్ట్ కీపర్గా కూడా చేశాడు. రాహుల్ ఇషాన్ కిషన్ 2 టెస్ట్ మ్యాచ్లు చేశాడు, దాంట్లో ఒక హాఫ్ సెంచరీ కూడా చేశాడు, అన్బీటెన్ హాఫ్ సెంచరీ. సో టెస్ట్ మ్యాచ్లో మనకి తడుకోవడానికి పరిస్థితి ఏం లేదు. మీకు రిషబ్ పంత్ పక్కా ఉన్నాడు అక్కడ. అతనికి రీప్లేస్మెంట్గా అవసరమైనప్పుడు జురెల్, రాహుల్, ఇషాన్ కిషన్ లాంటి వాళ్ళు రెడీగా ఉన్నారు. దే ఆర్ ఆల్సో కంట్రిబ్యూటింగ్. సో అక్కడ మనకి టెస్ట్ మ్యాచ్లో కీపింగ్ విషయంలో ఎలాంటి తలనొప్పి లేదు. ఈవెన్ వన్డేల్లో కూడా లేదు. మనకి వన్డే వరల్డ్ కప్లో కానీ, రీసెంట్గా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ కేఎల్ రాహుల్ ఆ రోల్ని అద్భుతంగా నిర్వహిస్తూ వస్తున్నాడు. కేఎల్ రాహుల్ విషయంలో మనం తడుముకోవాల్సిన పని లేదు. సో అతను ఒక లోయర్ ఆర్డర్ బ్యాటర్గా, కీపర్గా మనకి బ్రహ్మాండమైన కాంట్రిబ్యూషన్ అతని నుంచి మనం చూసాం. మీకు ఈవెన్ ఇషాన్ కిషన్కి అవకాశం ఇస్తే అతను వన్డేలో ఒక డబుల్ సెంచరీ కూడా చేశాడు. రిషబ్ పంత్ కూడా T20లో అతని రికార్డ్ బాగాలి, కానీ హెస్ డన్ వెల్ ఇన్ ఓడిఎస్లో అతని రికార్డ్ బాగుంది. మనకి అక్కడ ఓడిఎస్లో ప్రాబ్లమే లేదు యాక్చువల్గా. ఈ ఓడిఎస్లో విషయానికి వచ్చేసరికి సంజు శాంసన్ ఆడిన తక్కువ మ్యాచ్లో అప్పుడప్పుడు ఆడాడు, కానీ అతనికి వన్డేలో ఒక సెంచరీ ఉంది. వన్డే ఇంటర్నేషనల్స్లో యావరేజ్ కూడా 56 or 58 ఉంది వన్డేస్లో. సో వన్డేస్లో కూడా మనకి కీపింగ్ విషయంలో ఇబ్బంది లేదు. T20 వచ్చేసరికి ఎందుకనో నన్ ఆఫ్ అవర్ కీపర్స్ హ్యావ్ డన్ వెల్. ఒక్కరు తప్ప, ఒక్క రికార్డ్ మాత్రం బాగుంది. మనం ప్రతిసారి తడుకోవాల్సి వస్తుంది. T20 ఇంటర్నేషనల్స్ విషయంలో మన కీపర్ సరైన వాళ్ళు సెట్ కానే లేదు. ధోని 2019లో రిటైర్ అయ్యాడు, ఈ ఫార్మాట్ తప్పుకున్నాడు. 2020 తీసుకోండి, 7 కీపర్స్ని ట్రై చేశారు. ఆ 7 మ్యూజికల్ చైర్స్ నడుస్తూనే వచ్చాయి. దాంట్లో ఒక రిటైర్ అయ్యారు, మిగతా 6 ఇంకా కంటెన్షన్లో ఉన్నారు. వీళ్ళ మధ్య ఆ మ్యూజికల్ చైర్స్ అనేవి మనం రెగ్యులర్గా చూస్తూ వస్తున్నాం. ఎవరెవరు ఉన్నారు 7 కీపర్స్? రిషబ్ పంత్, దినేష్ కార్తిక్, కేఎల్ రాహుల్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, జితేష్ శర్మ అండ్ ధ్రువ్ జురెల్ కూడా 4 మ్యాచ్లు ఆడాడు. సో వీళ్ళందరూ కూడా ఇండియాకి ఆడుతూనే ఉన్నారు. ఇంకా కొత్త కీపర్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ఇంతమంది కీపర్స్ని ట్రై చేస్తారు, ఇప్పటికీ కూడా మీకు పక్కా కాలేదు, ఎవరి ప్లేస్ పక్కా కాలేదు. అండ్ వీళ్ళెవ్వరు కూడా సరైన రిజల్ట్స్ ఇవ్వలేదు. అందరిలోకి బెస్ట్ రికార్డ్ ఎవరికి ఉంది? సంజు శాంసన్కి ఉంది. మిగతా ఎవ్వరు కూడా
సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడం మనం చూసాం. సో ఎందుకని ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. మిగతా అన్ని ఫార్మాట్స్లో మనకి ప్లేయర్స్ వస్తున్నారు, వాళ్ళు ప్లేయర్స్ని సిమెంట్ చేసుకుంటున్నారు, బాగా ఆడుతున్నారు. కానీ కీపర్ విషయంలో తడుముకోవడం అనేది మనకి కంటిన్యూ అవుతున్నది. దీనికి కారణం నేను అనుకోవడం మ్యూజికల్ చైర్స్. ఒక కీపర్ ఒకసారి ఆడిస్తారు, మళ్ళీ అతని ప్లేస్లో ఇంకోటి తీసుకొస్తే పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ దినేష్ కార్తిక్ ఎప్పటి నుంచి ఆడుతున్నాడు? ఇండియా ఫస్ట్ T20 ఆడింది ఎప్పుడు? 2006లో సౌత్ ఆఫ్రికాతో ఆడారు 2006లో. అప్పుడు దినేష్ కార్తిక్ ఆ మ్యాచ్లో ఆడాడు అండ్ హీ వాజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇన్ దట్. అలాంటి దినేష్ కార్తిక్ని ఆల్మోస్ట్ రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నప్పుడు మళ్ళీ 2022 T20 వరల్డ్ కప్కి తీసుకొచ్చారు, మళ్ళీ ఆడించారు. సో ఎప్పుడు దినేష్ కార్తిక్ ఎప్పుడు ఆడుతున్నాడు? దినేష్ కార్తిక్ ప్లేడ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఈవెన్ బిఫోర్ ధోని. సో ధోని రిటైర్ అయిన తర్వాత కూడా దినేష్ కార్తిక్ ఆడుతూనే ఉన్నాడు. సో కొత్త వాళ్ళని ట్రై చేయకుండా దినేష్ కార్తిక్ని మళ్ళీ ఒక రిట్రోగ్రేడ్ స్టెప్ అంటారు, అదే వెనక్కి వెళ్ళేసి అతను తీసుకురావడం. ఏదో ఆ వరల్డ్ కప్ కోసం అప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు ఐపీఎల్లో, అందుకని తీసుకొచ్చి అతను ఆడించేశారు. అతను పెద్దగా చేసిందేం లేదు ఆ వరల్డ్ కప్లో. ఆ తర్వాత కూడా మళ్ళీ అప్పుడు ఆ వరల్డ్ కప్లో రిషబ్ పంత్ కూడా ఉన్నాడు, తర్వాత రిషబ్ పంత్ ఆడించారు, మళ్ళీ తర్వాత ఇషాన్ కిషన్ ఆడించారు, సంజు శాంసన్ కొన్ని రోజులు తీసుకొచ్చారు. సో రకరకాలుగా మార్పులు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఎవరికి ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదు, వారికి లాంగ్ రన్ రాలేదు. దానివల్ల T20లో మనకి కీపింగ్ అనేది ఒక సమస్యగా మారింది. ఈసారి కూడా ఆ కీపింగ్ మీద బౌలింగ్ చర్చ జరిగింది. సంజు శాంసన్ తీసుకొచ్చి అతను ఓపెనింగ్ ఇచ్చారు, గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత బాగా పర్ఫామ్ చేశాడు. మళ్ళీ ఓపెనర్ నుంచి అతను మిడిల్ ఆర్డర్లో మార్చారు, ఏషియా కప్లో మిడిల్ ఆర్డర్లో ఆడాడు. తర్వాత అతను కంప్లీట్గా పక్క జరిపి జితేష్ శర్మను ఆడించుకోవడం మొదలుపెట్టాడు. లాస్ట్ మినిట్లో మళ్ళీ ఇప్పుడు ఇషాన్ కిషన్ తెర మీదకి వచ్చాడు. ఇషాన్ కిషన్ తీసుకురావడం కరెక్ట్ కాదని అంటలేదు, కానీ ఏంటంటే కీపర్ విషయంలో మ్యూజికల్ చేసి జరుగుతున్నాయి. అందుకని ఎవరు కూడా నిలదొక్కుకోలేకపోతున్నారు, ఎవరు కూడా సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. అదే ఐపీఎల్ వీళ్ళందరూ బాగా ఆడతారు. ఐపీఎల్ రిషబ్ పంత్ బాగా ఆడతారు, సంజు బాగా ఆడతారు, ఇషాన్ బాగా ఆడతారు, అందరూ బాగా ఆడతారు. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్కి వచ్చేసరికి T20లో మనకి ఆ కీపర్ విషయంలో ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. వీళ్ళందరూ ఇప్పుడు ఆడిన మనం చెప్పుకున్న 2020 నుంచి ఆడి ధోని రిటైర్మెంట్ తర్వాత అనుకోండి, ఆడిన 7 కీపర్స్ వాళ్ళ T20 ఇంటర్నేషనల్స్, మామూలు T20 రికార్డు కాదు, T20 ఇంటర్నేషనల్ రికార్డు నేను చెప్తాను చూడండి. రిషబ్ పంత్ అందరికంటే ఎక్కువ ఛాన్స్ ఇచ్చారు, కానీ ఇప్పటికీ కూడా అతను ఆ ఫార్మాట్లో ప్రూవ్ చేసుకోలేకపోయాడు. రిషబ్ పంత్కి 76 మ్యాచ్లు ఆడిచ్చారు, 1209 రన్స్ చేశాడు, 65 అతని హైయెస్ట్ స్కోర్, 23 అతని యావరేజ్, 127 మాత్రమే స్ట్రైక్ రేట్, 3 50s మాత్రమే, ఒక 100 కూడా లేదు. సో రిషబ్ పంత్ ఈజ్ హ్యావింగ్ వెరీ వెరీ యావరేజ్ ఫిగర్స్ ఫర్ సచ్ ఎ టాలెంటెడ్ ప్లేయర్. he is having యావరేజ్ ఫిగర్స్ ఇన్ T20 ఫార్మాట్. దినేష్ కార్తిక్ నేను చెప్పినట్టుగా 2006 నుంచి 2022 వరకు ఆడాడు T20 ఇంటర్నేషనల్స్. అతను 60 మ్యాచ్లు ఆడి కేవలం 640 రన్స్ చేశాడు. అతనికి ఒకే ఒక 50 ఉంది, 26 యావరేజ్, 142 స్ట్రైక్ రేట్ బాగానే ఉంది, ఫినిషర్గా బాగానే చేసి స్ట్రైక్ రేట్ బాగానే ఉంది, కానీ రన్స్ తక్కువ, చాలా ఎక్కువ మ్యాచ్లు ఆడాడు. కేఎల్ రాహుల్ విషయంలో ఒకటి చెప్పుకోవాలి. కేఎల్ రాహుల్ 72 మ్యాచ్లు ఆడాడు, కానీ అన్ని కీపర్గా ఆడలేదు. కేఎల్ రాహుల్ కీపర్గా ఇండియా కీపర్గా ఆడిన 8 మ్యాచ్లు. అంటే ఈ ఫిగర్ మీకు కరెక్ట్ ఫిగర్ ఇవ్వదు, కానీ కేఎల్ రాహుల్ కూడా కీపర్గా కూడా ఆడగలడు కదా, మనకు తెలుసు. సో అతన్ని కీపర్గా కూడా తీసుకోవచ్చు. కేఎల్ రాహుల్ 72 మ్యాచ్లు ఆడి అతని రన్స్ బాగానే ఉన్నాయి. 72 మ్యాచ్లో 2260 రన్స్ చేశాడు, 110 నాట్అవుట్ అతని హైయెస్ట్ స్కోర్, 37 అతని యావరేజ్. 37 యావరేజ్ అంటే అతను బ్యాట్స్మెన్గా ఆడినవే ఎక్కువ రన్స్ కదా. 139 స్ట్రైక్ రేట్ పెద్ద గొప్పగా లేదు అతనికి. 2 100s, 22 50s ఉన్నాయి. అంతకంటే బెస్ట్ ఫిగర్ సంజు శాంసన్కి ఉన్నాయి. 52 మ్యాచెస్లో 1000కి పైగా రన్స్, 111 అతని హైయెస్ట్ స్కోర్, 25 యావరేజ్, 25.8 యావరేజ్ పెద్ద ఎక్కువ లేకపోయినా, 148 స్ట్రైక్ రేట్ ఉంది. అది చాలా ఇంపార్టెంట్. 148 స్ట్రైక్ రేట్ ఉంది. 3 100s, 3 50s ఉన్నాయి. వరుసగా 3 100s చేశాడు అతను. ఓపెనర్గానే చేశాడు అన్ని కూడా. ఓపెనర్గా అతని రికార్డ్ మరింత బాగుంది. అదే మనం ఓవరాల్ రికార్డ్ చెప్తున్నా కూడా ఓపెనర్ నేను సపరేట్ చెప్పట్లేదు. ఇషాన్ కిషన్ 32 మ్యాచెస్ ఆడాడు. ఈ ఆల్సో ప్లేడ్ 2021 T20 వరల్డ్ కప్లో కూడా 106 మ్యాచ్లు ఆడాడు. ఇషాన్ కిషన్ 32 మ్యాచెస్ ఆడి 796 రన్స్ చేశాడు, 89 అతని హై స్కోర్, 25 అతని యావరేజ్, 25.6, 124 మాత్రమే అతని స్ట్రైక్ రేట్. అంత బిగ్ హిటర్ 124 మాత్రమే అతని స్ట్రైక్ రేట్. 6 50s ఉన్నాయి అతనికి. ఎక్కువగా ఓపెనర్గా ఆడాడు ఇతను. జితేష్ శర్మ ఇస్ నాట్ డన్ బ్యాడ్లీ యాక్చువల్లీ. జితేష్ శర్మ 16 మ్యాచ్ల్లో రన్స్ తక్కువ, 162, నెంబర్ ఆఫ్ బాల్స్ అతను ఫేసింగ్స్ తక్కువ, హై స్కోర్ 35 మాత్రమే, కానీ యావరేజ్ 18 ఉంది.
151 స్ట్రైక్ రేట్ ఉంది, 151.4. సో అతను చివరిలో వచ్చి ఆ మెరుపులు మెరిపించడం చేశాడు. సో జితేష్ శర్మని మనం తప్పుపట్టడానికి వీలు లేదు. అలాగే ధ్రువ్ జురెల్ 4 మ్యాచ్లు ఆడాడు, 126 రన్స్ మాత్రం చేశాడు. అతను హైయెస్ట్ 4 మాత్రమే అతను హైయెస్ట్ స్కోర్. 4 మ్యాచ్లో 126 అక్కడ గడబడైంది ఫిగర్స్. ఐ డోంట్ థింక్ ఈ స్కోర్డ్ ఓన్లీ 12 రన్స్. ఐ థింక్ ఎక్కువ రన్స్ చేయలేదు. 52 మాత్రం స్ట్రైక్ రేట్ ఉంది. సో 126 రన్స్ కరెక్ట్ కాకపోవచ్చు. నేను చూసిన గ్రాఫిక్లో ఏదో ప్రాబ్లం. ఎనీవే ధ్రువ్ జురెల్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. సో ఈ గ్రాఫిక్ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఎవ్వరు కూడా ఎక్స్ట్రాడినరీగా ఏమీ పర్ఫామ్ చేయలేకపోయారు. దెర్ ఆర్ పీపుల్ లైక్ పంత్, కార్తిక్, రాహుల్, శాంసన్, వీళ్ళైతే 50కి పైగా ఆడారు. దాంట్లో రాహుల్ ఎక్కువగా బ్యాట్స్మెన్గా ఆడాడు, స్పెషలిస్ట్ బ్యాటర్గా, కీపర్గా కాదు. కానీ అతను కీపింగ్ కూడా చేయగలిగారు. సో వాళ్ళెవరికి కూడా చెప్పుకోదగ్గ ఫిగర్స్. ఓన్లీ సంజు శాంసన్ స్ట్రైక్ రేట్ బాగుంది, 300s 350s ఉన్నాయి. సో అతనికే బెటర్ రికార్డ్ ఉంది. అందుకే ఇప్పుడు అతను ఫస్ట్ చాయిస్ కీపర్గా కూడా వెళ్తున్నాడు. ఇట్స్ గుడ్ థింగ్. కానీ ఇట్ జనరల్ సంజు శాంసన్ లెట్ us హోప్ దట్ హీ విల్ డూ వెల్ ఇన్ ది వరల్డ్ కప్. తన ప్లేస్ సిమెంట్ చేసుకుంటాడు అట్లీస్ట్ ఈ ఫార్మాట్లో. వన్డేలో కూడా ఆడించాలని అతని ఫ్యాన్స్ చాలా అంటారు. కానీ అక్కడ ఇప్పుడున్న కాంపిటీషన్లో కష్టం. కానీ ఇక్కడ అతనికి అవకాశం వచ్చింది కాబట్టి ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనం చెప్పుకున్న రికార్డు ప్రకారం మిగతా అందరి కీపర్స్ కంటే హీ హాజ్ డన్ వెల్ యాజ్ వికెట్ కీపర్. కోచ్ జితేష్ శర్మ కూడా తనకు లభించిన లిమిటెడ్ ఆపర్చునిటీస్లో బాగానే పర్ఫామ్ చేశాడు. కానీ అన్ఫార్చునేట్ అతను చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ హిస్, బికాజ్ ఇషాన్ కిషన్ హెస్ డన్ సో వెల్. అందులో టీం కూడా శుభ్మన్ గిల్ పక్కన పెట్టేసరికి ఒక రిజర్వ్ ఓపెనర్ కావాలి. ఆ రిజర్వ్ ఓపెనర్ కీపర్ కూడా అయితే వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి జితేష్ శర్మని అన్ఫార్చునేట్గా అతను వరల్డ్ కప్ ఆడే ఒక అవకాశం కోల్పోయాడు. అన్ఫార్చునేట్. బట్ అదే జితేష్ శర్మ అండ్ సంజు శాంసన్ దే హ్యావ్ డన్ వెల్. మిగతా ఎవ్వరు కూడా ఈ ఫార్మాట్లో ఎందుకనో ఎవరు కూడా, ముఖ్యంగా రిషబ్ పంత్ పెద్ద ఈ వాజ్ అనేబుల్ టు క్రాక్ దట్ T20 కోడ్ అట్ ఇంటర్నేషనల్. ఐపీఎల్లో బాగానే ఆడతాడు అతను. ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ కోడ్ని క్రాక్ చేయలేకపోతున్నాడు, అతను చేయలేకపోయాడు ఇంతవరకు. సో దట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఫర్ ఇంటర్నేషనల్ క్రికెట్లో మాత్రం ఎందుకనో రిషబ్ పంత్ ఇప్పటివరకు ఈ కోడ్ని క్రాక్ చేయలేకపోయాడు. బట్ ఇప్పుడు వీ హ్యావ్ టు లుక్ బియాండ్ రిషబ్ పంత్. ఇప్పుడు శుభ్మన్ గిల్ ఎలాగైతే మనం ఈ ఫార్మాట్ కాదన్నో, రిషబ్ పంత్ కూడా ఈ కెన్ ప్లే టెస్ట్ మ్యాచెస్, అవసరమైతే వన్డేస్ కూడా ఆడగలరు. సో రిషబ్ పంత్ పక్కన పెట్టచ్చు మనం, ఎందుకంటే బెటర్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి. రిషబ్ పంత్ బాగా ఆడుతున్నాడు, మంచి టాలెంటెడ్ ప్లేయర్ కాబట్టి అన్ని ఫార్మాట్స్ ఆడాలని రూల్ ఏం లేదు కదా. సో సంజు శాంసన్ తన ప్లేస్ని ఖాయం చేసుకుంటాడు. మళ్ళీ మనం ఇలాంటి వీడియో చేయాల్సిన అవసరం రాకుండా ఉంటుంది. ధోని వెళ్ళిన తర్వాత మనకి సరైన కీపరే దొరకలేదు T20లో అని మనం అనుకోవడానికి వీలు లేకుండా ఉంటుంది. కానీ చాలా పజిలింగ్గా ఉంది. నాకు ఎందుకో ఏమనిపించింది అంటే, ఎందుకని మనం వికెట్ కీపర్స్ ఎంతమంది ప్రొడ్యూస్ అవుతున్నారు, వికెట్ కీపర్ బ్యాటర్స్ని బోళ్ళంతమంది ఉన్నారు మనకి. అలా ఉన్నా కూడా మనకి ఎందుకనో ఈ ఫార్మాట్లో ఎవ్వరు కూడా మనకి ఆ కన్సిస్టెంట్ రన్ ఇవ్వలేదు. సెలెక్టర్స్ కూడా వాళ్ళు కన్సిస్టెంట్ రన్ ఇవ్వలేదు, వీళ్ళు కూడా కన్సిస్టెంట్గా ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు. మరి ఈ విషయంలో మీరెవరు అనుకుంటున్నారు? ఎవరు ఆ ప్లేస్ సిమెంట్ చేసుకుంటారని మీరు భావిస్తున్నారు? నాకు కామెంట్స్లో చెప్పండి.